ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అంటే గత ఎన్నికల ప్రచారంలో కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో జనసేన అధ్యక్షునిగా ఉన్నప్పుడు సెక్యులరిజం అన్నారు, జైనిజం అన్నారు, బుద్ధిజం అన్నారు, అంబేద్కరిజం అన్నారు, నక్సలైట్ సిద్ధాంతం అన్నారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడేమో సనాతన ధర్మం అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ, కాంగ్రెస్, కొన్ని పక్షాలు కూడా అంటున్న పరిస్థితి. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఒక మతానికో ఒక జాతికో సంబంధించిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన కులాలని ఎప్పుడూ కూడా ఆపాదించరు. అన్ని కులాలు కూడా ఆయన చుట్టుపక్కల ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ వైసీపీ నాయకులు చేసే ప్రచారం ఏంటంటే కేవలం హిందుత్వం మీద, హిందూ గుళ్ళకే ఆయన డొనేషన్లు ఇస్తాడని చెప్పేసి అన్నారు. వీళ్ళకి కళ్ళు కాకిలెత్తికెళ్ళేమో తెలియదు కానీ ఈ వైసీపీ నాయకులకి గతంలో చూసుకుంటే కర్నూలులో ఆయన ఒక మసీదుకు కూడా 25 లక్షల రూపాయలు డొనేషన్ చేశారు. చర్చిలకు కూడా ఆయన డొనేషన్లు చేశారు. ఇవన్నీ తెలియకుండా కేవలం ఒక మతానికే ఆయన్ని పరిమితం చేసి రాజకీయ రుద్దుతున్నారే కానీ వైసీపీ వాళ్ళు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకుంటే కనుక ఆయన మాట్లాడేది ప్రతి పాయింట్ అర్థం చేసుకుంటే వాళ్ళ విజ్ఞత భావం చాలా బాగుంటుందని చెప్పేసి మేము అర్థం చేస్తాం. అంటే కేవలం హిందువులను రెచ్చగొడుతున్నారు, రేపు 4 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు హిందువులను వాడుకుంటారు అనేది ఒక చర్చ ఏపీలో, నిజమేనా? హిందువుల్ని ఎవరు రెచ్చగొడుతున్నారు సార్? హిందువులు రెచ్చిపోయే స్థాయిలో ఎవరున్నారు? రామతీర్థంలో శ్రీరాముడు తలని నరికి చెరువులో పడేస్తే ఇవాళ వరకు కూడా ఒక శిక్ష పడే అతన్ని నేరస్తుడిని ఎవరిని పట్టుకోలేకపోయారు. ఆ టైంలో హిందువుల్ని ఎవరు కట్టడి చేశారు? రథం తగలబెట్టేస్తే అంతర్వేదిలో ఇవాళ వరకు ఒకళ్ళని పట్టుకోలేదు. తేనెటీగల దాడి వల్ల జరిగిందని చెప్పేసి ఒక మాట చెప్పేసి వదిలేశారు. హిందువులు ఎవరు రెచ్చగొట్టారు? ఓకే, హిందువులు ఎవరు ఇదిగా ఉంటున్నారు? ప్రభుత్వానికి హిందువులుగా ఐక్యంగా ఉన్నప్పుడే కదా. అంటే హిందువులు అంటే ఇక్కడ మీరు ఒక ఇస్లాం మతాన్ని తీసుకోండి, ఒక మసీదు మీద ఎటువంటి దాడి జరిగిన దాఖలాలు మీకు ఎక్కడన్నా కనిపించాయా? కనిపించవు. వాళ్ళ మతానికి వాళ్ళు ఇచ్చుకునేది ఎట్లాగంటే కంఠం పోయినా కానీ వాళ్ళు చేసేది ప్రతి నమాజ్ చేసే దగ్గర నుంచి కానీ వాళ్ళ పద్ధతులు కానీ కరెక్ట్గా ఉంటాయి. కానీ హిందుత్వంలో అట్లా లేదు. ఇక్కడ ఏంటంటే ఈ హిందుత్వంలో కులం జాతి అని కొట్టుకొని సస్తున్నారు వీళ్ళలో వీరు. ఇక్కడ ఐక్యత ఎక్కడుంది? హిందువులు ఎందుకు రెచ్చిపోతారు? ఇక్కడ హిందువులు రెచ్చిపోయేవాడు ఎవడు లేడు. ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళ రోజున హిందువుల మీద రాజకీయాలు చేస్తున్నారు ఇట్లాంటి పనికిమాలిన ఎదవలు. ఓకే, ఇప్పుడు ఏపీలో అటు సనాతన ధర్మం అని చెప్తున్నారు. వాట్ ఈస్ సనాతన ధర్మ అని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇందాక ప్రెస్ మీట్లో చెప్పినారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా పవన్ కళ్యాణ్కి అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? సనాతన ధర్మం అంటే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది ఎట్లాగా ఉంటుందంటే ఒక ఇస్లాం నుంచి ఒక పేరునో లేదంటే బైబిల్ నుంచి ఒక పేరునో తీసుకొచ్చి చూపిస్తే వీళ్ళకి ఏంటంటే పలానా మతానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. సనాతన ధర్మం అంటే అది ఖచ్చితంగా ఎట్లాగొచ్చిందంటే సాంస్కృతిక పదాల్లో నుంచి తీసుకొచ్చిన మాట కాబట్టి వాళ్ళ రోజున హిందువుల మీద ఇచ్చేస్తున్నారు. మీరు కరెక్ట్గా దృష్టితో ఆలోచించుకుంటే సనాతన ధర్మం అనే మాట అన్ని కులాలకి నీడగా ఉండాలి. కేంద్రము దీని విషయం మీద ఒక టేబుల్ అనేది ఏర్పాటు చేసి ఎవరికైనా కానీ అండదండలుగా ఉండాలనే విషయం మీద మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే, సెక్యులరిజం గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి సరిపోదు. అతను ఒక దేశ ద్రోహి అని అంటా నేను. ఏ విధంగా చెప్పమంటారా? భార్యాభర్తలు ఒక మాట మాట్లాడారు. నా దగ్గర ఒక వీడియో ఉంది, మీరు ప్లే చేస్తానంటే ఒకసారి జూమ్ చేయండి. ఓకే. What kind of country are we living in? What kind of a country is this? What kind of secularism? What kind of a state is this? What kind of a secular country are we living in? దీని అర్థమే ఉంటారండి. ఇటువంటి మనిషిని మన చట్టాలు ఏంటంటే కొంచెం బలంగా లేక పట్టించుకోక ఇట్లాంటి వాడిని భూమికి వదిలేశారు. కానీ వేరే దేశాల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడితే శిక్ష పడేటట్టుగా నడి రోడ్డు మీద ఉరి తీసేటట్టుగా చేస్తారు. నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి
మన దేశంలో బతకడానికి అనర్హుడు అని చెప్పేసి నేను చెప్తాను. ఈ మనిషి సనాతన ధర్మాల గురించి, హైందవుల గురించి, సెక్యులరిజం గురించి మాట్లాడతాడా? ఏమండి, అసలు ఎవడండి ఈ జగన్మోహన్ రెడ్డి? ఎక్కడి నుంచి వచ్చాడండి? ఇలా తాతేమన్న స్వాతంత్ర సమరయోధుడా? రోడ్డు పక్కన రౌడీ షీటరు, బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం అమ్మినోడు. వాళ్ళ తాత దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆ నాన్న పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని, కాయలు అమ్ముకొని కోటాను కోట్లు సంపాదించి ముట్టి కింద 36 కేసులు పెట్టుకొని ఇవాళ వరకు కూడా వాయిదాలకు వెళ్లకుండా జనాలని మధ్య చీలికలు ఏర్పాటు చేస్తా జాతికి మతానికి గొడవలు పెడుతున్నవాడు ఇట్లాంటి వాడు సనాతన ధర్మాల గురించి మాట్లాడేవాడు. ఏదన్నా ఉండాలి సార్. ఓకే.